కదా ఆయన కొన్నది అది 45 కోట్లు అంటే ఆయనేమో అది అమ్ముకుని చేసుకుంటే ఆయన కోట్లు సంపాదించేసాడు దీంతో అని చెప్పి ఇప్పుడేం లేదు లేదు జగన్ మిథున్ రెడ్డి సంపాదించి ఉంటాడు దాంట్లో ఈయనకి తెలుసు అంటే మరి ఎట్లా లెక్కలోకి వచ్చింది ఇప్పుడు అకస్మాత్తుగా ఎట్ట మారిపోయింది అంటే సీపోర్టు వ్యవహారంలో ఈయన లాగారు కాబట్టి లిక్కర్ అంశం బయటకు తీసుకొచ్చారు విజయసాయిరెడ్డి మీరు మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసుకుంటున్నారు అప్పటికే 10 కుంభకోణాలు రాసేశారు ప్రతి దాంట్లో విజయసాయిరెడ్డి పేరు రాసేశారు రాసినప్పుడు సీపీ కోర్టు దానికి పిలిచారు పిలిచిన తర్వాత జర్నలిస్ట్ వీళ్ళ అనుకూల జర్నలిస్టే అడిగాడు మీ మీద లెక్కర ఆరోపణ కూడా వచ్చిందని సీపోర్టు ఆయన ఏమని చెప్పాడు అదే ఈయన చెప్తున్నటువంటి ఆ విక్రాంత్ రెడ్డి వాళ్ళ నాన్న అయినటువంటి సుబ్బారెడ్డి నాన్న మావగారు సుబ్బారెడ్డిను వెళ్ళి ఉండేదే ఆ రావింట్లోనే అమెరికాలో ఉండేది ఎప్పుడు కూడా ప్యాలెస్లోనే ఉంటాడు వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకుని మధ్యలో నాకేం సంబంధం అని అడిగాడు ఆయన మరి ముందేం రాశారు అందులో విజయసాయిరెడ్డి ఆడిటర్లను కూడా పెట్టాడు ఆడిటర్ చేత విజయసాయిరెడ్డి పేరు చెప్పించారు వాస్తవంగా దాంట్లో ఆడిటర్ మిమ్మల్ని ఎవరు రెఫర్ చేశారని అడిగారు ఆడిటర్ని విజయసాయిరెడ్డి రెఫర్ చేశారని చెప్పారట సీపోర్ట్ వ్యవహారంలో అది విన్నటువంటి విజయసాయిరెడ్డి కోపం వచ్చింది ఆ వీడియో విని అందుకని బయటికి ఆ కోపం మీద వచ్చినప్పుడు ఇది అడిగితే అయితే కసిరెడ్డిని అడగండి అని చెప్పాడు ఆయన అది జరిగిన వ్యవహారం కానీ కానీ అంటే నిన్న ఎందుకు హాజరు కాలేదు చివరి నిమిషంలో ఎందుకు నడుస్తుంటాయి అంటే వీళ్ళు